పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువుదాం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రభువురా, మన జీవితంలో చేసే పనుల్లో కొన్ని తెలిసి చేసే పనులు ఉంటాయి, కొన్ని తెలియక చేసే పనులు ఉంటాయి. ఇక్కడ దావీదు గారు ఆయన జీవితం యొక్క అనుభవంలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన పనులను ఆలోచన చేస్తే ఎన్నో రకాల పనులు చేశాడు. అయితే మనము తెలిసి చేసిన పనుల్లో మంచి రిజల్ట్ రావచ్చు, తెలియక చేసిన పనుల్లో రిజల్ట్ చాలా బ్యాడ్గా, ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కాబట్టి మనం చేసే పనుల్లో ఏదైనా చేసి ఫెయిల్ అయితే అబ్బా మనం చేసిన పని మంచిది కాదు, అది పొరపాటు జరిగింది అని అనుకుంటాం. మనం చేసిన స్నేహాలలో కొన్ని పొరపాట్లు ఉంటాయి, మనం చేసిన పనుల్లో కొన్ని పొరపాట్లు ఉంటాయి, అలాగే మనం తీసుకున్న నిర్ణయాలు, ఆ డెసిషన్స్లో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి. అయితే ఈ పొరపాటు జరిగిన తర్వాత అయిపోయింది, ఏదో అయిపోయింది, పొరపాటు అయిపోయింది అని అనుకొని మనం అనుకునే ఒక మాట ఏమిటంటే ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏమి చేయాలి అనుకుంటాం. అంటే మనం చేయాల్సిన పని చేసాం, అది మంచిదైతే ఓకే, హ్యాపీగానే ఉంటాం. ఒకవేళ చేసిన పని పొరపాటు అయితే కొంత నష్టపోతాం, కొంత ఇబ్బంది, శోధన వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి, ఏం చేద్దాము అని ఆలోచన చేస్తాం. అయితే మొదటిసారిగా మనం చేసిన పనిలో శోధన వస్తే అది మనంతట మనం చేసామని అర్థం. ఇప్పుడు ఏమి చేయాలి అనే ప్రశ్నకు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయ్యా, మొదటిసారి మేము ఈ పని చేయాలనుకున్నాం, మిమ్మల్ని అడగకుండానే చేసేసాం, పొరపాటు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, వాట్ టు డూ, ఇప్పుడు ఏం చేయమంటారు అని దేవుని దగ్గరకు మనం వెళ్ళటం అనేది చాలా అవసరమైన పని. దావీదు గారు కూడా ఆయన చేసిన పనుల్లో మరి ఆయన సొంతగా చేసిన పనులు కొన్ని ఉన్నాయి, దేవుణ్ణి అడిగిన చేసిన పనులు కొన్ని ఉన్నాయి. దేవుణ్ణి అడిగి చేసిన ఏ పనైనా సరే అది వర్ధిల్లుతుంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దేవునిని అడగకుండా, దేవుని చిత్తం లేకుండా చేసిన ప్రతి పని కూడా అది ఇబ్బందిగాను, శోధనకరముగాను, మానసికంగా కృంగదీసేదిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలి అనంటే దావీదు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటా నిర్ణయము? 4వ వచనంలో చదువుతున్నాం.
యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ ఈ 4వ వచనానికి మనం ఒక పదం వాడాలి అనంటే, ఒక పేరు పెట్టాలి అనంటే, దావీదు యొక్క డిజైర్, దీన్ని డిజైర్ అని పేరు పెట్టచ్చు. అంటే ఏం చేయాలి అనే ఒక ఉద్దేశాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. నేను చేయాల్సిందంతా చేశాను, పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని నిర్ణయించుకొని ఆయన డిజైర్ని, ఆయన ఉద్దేశాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. నేను చేసిన పొరపాట్లన్నీ చేసేసాను, అయిపోయింది, ఇప్పుడు దేవుణ్ణి ఒక వరము అడుగుతున్నాను. అంటే దేవుడు ఏమన్నా చెబుతాడేమో అని, నా జీవితంలో దేవుడు నాకు నిరీక్షణ ఇస్తాడని, ఏమైనా మాట్లాడతాడని నేను చూస్తూ ఉన్నా. అందుకోసం ఏమంటున్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. అంటే ఇక్కడ ఏమైంది అనంటే, దావీదు గారి యొక్క బాడీ కానీ, ఆయన మైండ్ కానీ, ఆయన డిజైర్స్, ఆయన యాక్షన్స్ అన్నీ కూడా దేవుని వైపు తిరిగినాయి, దేవుని వైపు మళ్ళుకున్నాయి. టోటల్గా ఇక నేనేమి చేయలేను, ఆయన వైపు నేను చూస్తాను, దేవుని వైపు నేను చూస్తాను అని తన సమస్తం, ఇంకా చెప్పాలంటే సోల్, బాడీ అండ్ మైండ్, తన శరీరము, ప్రాణము, ఆత్మ మొత్తం దేవుని వైపు త్రిప్పాడు. పిల్లలు గమనించండి, మన జీవితంలో మనము టోటల్గా ఎప్పటికైనా సరే సంపూర్ణంగా దేవుని వైపు తిరగాలి. మనం ఒకవేళ నువ్వు దేవుని వైపు తిరగకుండా మనం చేసే పనుల్లో పొరపాట్లు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అందుకని దేవుని వైపు తిరగటం మనం నేర్చుకోవాలి. ఎలా తిరుగుతున్నాడు ఇక్కడ, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. అంటే వరాన్ని వెతుకుతూ ఉన్నాడు. వరము అనగా దేవుడిచ్చే వరాలు, దేవుడు చూపించే కృప, దేవుడిచ్చే దీవెనలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే మరి నిండుదనం, వీటిని నేను వెతుకుతున్నాను, అవి దొరికే వరకు నేను వెతుకుచున్నాను అంటూ యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే టోటల్గా నా జీవితాన్ని ఇక దేవునికి అప్పగించేశాను, నా జీవితాన్ని ప్రభువుకి నేను అప్పగించాను. ఇక ఏదైనా సరే ప్రభువే చూసుకుంటాడు. నా కుటుంబ విషయము ప్రభువుకి అప్పగించా, నా ఆరోగ్య విషయం ప్రభువుకి అప్పగించా, నేను శత్రువులతో చేసే పోరాటాలు ప్రభువుకి అప్పగించా, అలాగే నా రాజ్యం విషయమై ప్రభువుకి అప్పగించా. ఇంకా నేను వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే వాటిని నా ప్రభువుకి అప్పగించా. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో
నివసింపగోరుచున్నాను. అంటే దేవుని వైపు నా మనస్సును త్రిప్పాను. మనకి ఇంగ్లీష్లో ఒక కోరస్ ఉంది. అదేంటి అనంటే, ఫాలో జీసస్, ఐ విల్ ఫాలో జీసస్, ఎనీవేర్ హీ లీడ్స్ మీ ఐ విల్ ఫాలో అని ఒక కోరస్ ఉంది. ఫాలో జీసస్, ఐ విల్ ఫాలో జీసస్, ఎనీవేర్ హీ లీడ్స్ మీ ఐ విల్ ఫాలో. ఫాలో జీసస్, I will follow Jesus. Anywhere he leads me, I will follow. ఇది ఒక కోరస్. అంటే నేను దేవుని వెంబడిస్తాను, ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళతా, ఏమి చేయమంటే అది చేస్తాను, ఆయన ఏమి చెబితే అది నేను చేస్తూ వెళతా. నేను దేవుణ్ణి వెంబడిస్తాను. అక్రాస్ ద రివర్, డౌన్ త్రూ ద వ్యాలీ. కొండలైనా లోయలైనా అవి ఎలాంటి పరిస్థితులైనా సరే నేను ఆయన్ని వెంబడిస్తాను. నో టర్నింగ్ బ్యాక్. నేను వెనుకకు తిరిగి చూసేది లేనే లేదు. ఐ విల్ ఫాలో జీసస్. నేను నా ప్రభువుని వెంబడిస్తాను. మన జీవితంలో ఏమి చేయాలో అనే ఒక నిర్ణయానికి మనం వస్తూ ఉన్నప్పుడు అన్నిటికంటే శ్రేష్టమైన పని ఏమిటంటే ఆయన వైపు తిరగటము. టర్న్ టు గాడ్, టర్న్ టు ద విల్ ఆఫ్ గాడ్, టర్న్ టువర్డ్స్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని వైపు, ఆయన ముఖ దర్శనం వైపు మనం తిరగటం అనేది మనకు చాలా చాలా అవసరము. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నా. నేను నా దేవుని సన్నిధిలో నివసిస్తా, నా ప్రభు సన్నిధిలో కనిపెడతా. ఏం చేయాలో అర్థం కావట్లేదా? నాకు అర్థమైంది ఒకటి ఉంది, అది నా ప్రభు దగ్గర కనిపెట్టడం. ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? నా ప్రభు దగ్గర నేను కనిపెడతా. ఈ పరిస్థితుల్లో ఏమీ నిర్ణయం తీసుకోలేని అస్తావ్యస్తముగా న్యూట్రల్గా ఉన్నామా? నా ప్రభు దగ్గర నేను కనిపెడతా. ఇలాగూ దావీదు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయానికి వచ్చాడు కాబట్టి దావీదు యొక్క జీవితం వర్ధిల్లుతా వచ్చిందండి. కుటుంబం వర్ధిల్లింది, రాజ్యం వర్ధిల్లింది, అలాగే శత్రువుల మీద జయం వచ్చింది, అలాగే చుట్టుప్రక్కల దేశాలతో నెమ్మది వచ్చింది. అలాగే దావీదు గారితో యుద్ధం చేయటం అంటే ఇతర శత్రు రాజులకి భయం వచ్చేసింది. ఎందుకంటే ఈ దావీదుతో దేవుడు ఉన్నాడు, మనం ఏమీ చేయలేమనే భయము వచ్చేసింది. కారణము, ఆయన జీవితకాలం అంతా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, దేవుని మందిరములో నేను నివసింపగోరుచున్నాను. దేవుని మందిరానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడండి. ఇక్కడ ఏమంటున్నాడు 27:4, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు. అలాగే మనకు తెలిసిన వాక్యం 23వ కీర్తనలో కూడా 6వ వచనంలో ఏమంటాడంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. అంటే దేవుని మందిరానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. దేవుని మందిరం అనగా దేవుడు ఉండే స్థలం. నేను చిరకాలము దేవుని మందిరంలోనే నివాసం చేస్తాను. అలాగే 27:4, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటాడు. ఇంకా 84వ కీర్తన 1వ వచనంలో దేవుని మందిరానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే దావీదు గారు 84 1వ వచనం చూడండి.
సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చూడండి, మీరు ఎప్పుడైనా మీ పిల్లలు, కిడ్స్, బాగా చిన్న పిల్లలు లేదా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, ఆ వయసులో ఉన్న పిల్లల్ని మనం ఏదైనా ఒక ఎగ్జిబిషన్కి తీసుకువెళితే అక్కడ చూపిద్దామని ఆ పిల్లలు ఆ రకరకాల బొమ్మలు, రకరకాల ఆటలాడే ఆ ఎగ్జిబిషన్లోనికి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకొని ఆ పిల్లల్ని లోపలికి ఎంటర్ చేయగానే చాలా ఎగ్జైట్ అయిపోతారు. అవన్నీ చూసి తన్మయం అయిపోతారు. భలే ఉంది, భలే ఉంది, ఈ డెకరేషన్లు అవన్నీ చూసి వాళ్ళు ఎగురుతారు, సంతోషిస్తారు, నవ్వుకుంటారు, ప్రక్కమటోళ్ళతో ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళగానే చిన్నపిల్లలు అలాగ తన్మయం అయిపోతారు, కంట్రోల్ లేకుండా ఆనందిస్తూ ఉంటారు. మనం గమనిస్తాం పిల్లల్ని. కానీ దావీదు గారు దేవుని మందిరంలోకి వెళ్ళగానే అలాగూ తన్మయం అయిపోయాడు. అందుకని ఏమంటున్నాడంటే, నా ప్రాణము యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. గౌరవంతులారా, దావీదు గారు తీసుకున్న నిర్ణయం అండి ఇది. 23వ కీర్తనలో చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను అన్నాడు. అలాగే 27:4 వచనంలో నా జీవితకాలం అంతా నేను దేవుని మందిరంలో ఉంటానని చెప్పాడు. ఇక్కడ 84:2లో నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి అని అంటున్నాడు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేమర్థం అవుతుందంటే, దావీదు గారు దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరిగాడు. కావున పిల్లరా, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని వైపు తిరిగి ఉండటం చాలా అవసరం. రకరకాల పరిస్థితులు వస్తాయి. కొన్ని మన మీద మనం మోయలేని సమస్యలు వచ్చి మనకు పడతాయి. కానీ దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన సమస్తాన్ని చూసుకొనగలిగిన దేవుడు. కాబట్టి శ్రేష్టమైనది, అన్నిటికంటే యోగ్యమైనది, నాణ్యమైనది, మనం చేయదగినది ఏమిటి అనంటే, అన్ని పరిస్థితులలో మనము దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడకుండా చేసే ప్రతి పని నీకు సమస్యగా మారుతుంది, నీకు టైం వేస్ట్గా అయిపోతుంది. అందుకనే దావీదు లాంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఇది శ్రేష్టమైన పని. తర్వాత ఇంకా మనం చేయాల్సిన పనులు ఏమిటి అనంటే, యేసు ప్రభు ఒక వ్యక్తితో, ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఒక మాట అడిగాడు. ఏం అడిగాడో చూద్దాం. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. చూడండి, దావీదు గారి విషయం చూసాం ఇప్పటి వరకు. ఈ దావీదు గారు, నా జీవితమంతా నేను దేవుని మందిరంలోనే జీవిస్తాను అని అన్నాడు. అలాంటి నిర్ణయం తీసుకున్నాడు, జయం పొందాడు. తర్వాత ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. ఈయన దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడంటే,
నిత్య జీవము పొందటానికి నేనేమి చెయ్యాలి? నిత్య జీవం పొందటానికి నేనేమి చేయాలి? పిల్లరా, దీనిని ఏమంటామంటే స్పిరిచువల్ హంగర్ అని అంటాం. స్పిరిచువల్ హంగర్, ఆత్మ సంబంధమైన ఆకలి. మనలో ఒక్కరిలో ఆత్మ సంబంధమైన ఆకలి ఉండాలండి. కనీసం మనం ఏ ప్రశ్న వేసినా వేయకపోయినా ఈ ప్రశ్న వేసుకోవాలి, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి?